హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మీరైతే ముందే వీడియోనైతే చూసారంటే థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఈరోజు అయితే చిన్న పిల్ల లంగా జాకెట్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంటుంది, ఖచ్చితంగా చూడర్రి. అట్లనే ఇప్పుడు ఈ డ్రెస్ వచ్చేసి 4 సంవత్సరాల పాపకైతే వస్తుంది అనమాట. లంగా జాకెట్, బాడీ లంగా జాకెట్ అనమాట. బాడీ మొత్తం ఫుల్ హైట్ వచ్చేసి అంటే లంగా బాడీ క్లాత్ మొత్తం కలిపేసి 30 ఇంచులు అవుతుంది. పాప మెజర్మెంట్ తీసుకొని అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. కొంచెం మీరు ఒకవేళ కొంచెం అమ్మాయి లావు ఉన్నా కూడా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. లంగా హైట్ అంటే ఇప్పుడు ఈ మొత్తం కింద నుంచి పై వరకు 30 ఇంచులు ఉంది కదా. అయితే ఇప్పుడు లంగా హైట్ వచ్చేసి కింద కుచ్చుల నుంచి కింది వరకు వచ్చేసి 22 ఇంచులు, నడుము లూజ్ వచ్చేసి 22 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ మెజర్మెంట్ తోటి అయితే నేనైతే కటింగ్ చేస్తున్నాను. ఖచ్చితంగా చూడండి. వీడియోకి అయితే ముందే లైక్ ఇవ్వండి అబ్బా. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే క్యాన్ అయితే యూజ్ చేయమని చెప్పారు. ఫస్ట్ టైం అయితే నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. ఇంతకుముందు అయితే ఎవరికైతే స్టిచ్చింగ్ అయితే చేయలేదు ఇదేసి అయితే. అప్పుడు దీని క్లాత్ అయితే ఎంత తీసుకున్నా అంటే వాళ్ళు అయితే ఒకటే చీరలో రెండు లంగా జాకెట్లు అయితే కుట్టిస్తారు అనమాట. అందుకనేసి 2 మీటర్స్ అయితే తీసుకున్నాను. లోపల సైడ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది, ఒకటి కొంగు వచ్చింది కాబట్టి ఆ కొంగు ప్లేన్ మొత్తం తీసేస్తే 4 మీటర్ల చీర ఉంది. ఆ 4 మీటర్లు తీసుకున్నా. 2 మీటర్లు నేను సపరేట్ అయితే కట్ చేసి పెట్టాను అనమాట. 2 మీటర్లు అయితే శారీ క్లాత్ తీసుకున్నా. అదేవిధంగా 2 మీటర్లు లైనింగ్ క్లాత్, పాలిస్టర్ అయినా క్రేప్ అయినా మీ ఇష్టం, కాట్ అయినా ఏదన్నా తీసుకోరు. ఇది క్యాన్ వచ్చేసి ఇది బేబీసీ అనమాట. ఇది కొంచెం అంత బాగా స్టిఫ్గా ఉండదు, కొంచెం పలసగా ఉంటుంది అనమాట, మెత్తగా ఉంటుంది. ఇది వచ్చేసి 1 మీటర్ తెమ్మన్నా. ఆ 1 మీటర్లో నేనైతే ఇప్పుడు లంగా హైట్ ప్రకారం లోపల లైనింగ్ ప్రకారం 3 లేయర్స్ అయితే నేను కటింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఈ 1 మీటర్లో వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు 2 మీటర్లు మనకు ఉన్నప్పుడు ఈ 1 మీటర్ అనేది కుచ్చులు అనేది అక్కడక్కడ రావాలి కదా. అందుకనేసి అయితే నేనైతే 3 లేయర్స్ అయితే ఇలానైతే కటింగ్ అయితే చేసేసుకున్నాను ఆల్రెడీ. ఇది వచ్చేసి లైనింగ్ అనేది నేను చూసారు కదా, చూపిస్తా. ఇద్దరు అమ్మాయిలే అనమాట. ఇద్దరు వేరు సేమ్ మెజర్మెంట్. ఇంకో అమ్మాయిది వచ్చేసి 1.5 ఇయర్ ఉంటుంది. ఆ అమ్మాయిది కూడా చూపిస్తా, ఇది కూడా చూపిస్తా మీకు. ఇప్పుడు ఇది వచ్చేసి హైటు లంగాకు బాడీకి హైట్ అయితే కావాలి కాబట్టి ఇదైతే నేనైతే ఆల్రెడీ కటింగ్ చేసుకున్నాను. ఎట్లా కటింగ్ చేసుకున్నాను అనేది కటింగ్ అయితే అయిపోయాక చూపిస్తాను నేను. ఇప్పుడు ఇదైతే 2 మీటర్లు అయితే తీసుకున్నాం మనము. చూసారు కదండి, 2 మీటర్ల శారీ క్లాత్ అయితే ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత తీసుకోవాలి మనము, మొత్తం బాడీ హైట్ వచ్చేసి 30 ఉంది కదా. 30 ఉన్నప్పుడు మనకు లంగా హైట్ 22 ఇంచులు అయితే ఉంది. 22 ఇంచుల వరకు మనమైతే మార్కింగ్ అయితే వేసుకుందాము. అయితే ఇప్పుడు 22 ఇంచుల మార్కింగ్ కరెక్ట్ ఈక్వల్గా తీసుకుంటే వాళ్ళు కొంచెం పెద్దగా అయితే రాదు కదా. అందుకని ఇప్పుడు ఇంతకుముందు అయితే మనం ఇక్కడ ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసి కొంచెం పెద్దగా అయినా కూడా కుచ్చులు ఇప్పుకోవడానికి అనేది పెట్టేసేవాళ్ళం కదా. ఇప్పుడు అట్లా పెట్టకుండా ఏమవుతుందంటే ఈ బార్డర్ లోపలికే స్టిచ్చింగ్ అయితే వేస్తున్నారు కాబట్టి నేనైతే ఇప్పుడు అదే విధంగా వేయాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక ఇలాంటి లంగాలు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మీరు ఎంత ఫోల్డింగ్ చేయాలనుకుంటారు అనే దాన్ని బట్టి మీరు దీని కిందికి వెళ్ళేలాగానైతే మార్కింగ్ అయితే వేసుకోండి. అయితే ఇప్పుడు ఇక్కడ 22 ఉంది కదా. నేనైతే ఇప్పుడు ఈ బార్డర్ అయితే చూడండి, బార్డర్ లోపలికి వచ్చేలా ఉండాలి కాబట్టి బార్డర్ ఎంత ఉంది, 7 ఇంచెస్ ఉంది కదా. నేనైతే 7 అంటే 5 ఇంచెస్ అయితే పెడతాం అనుకుంటున్నాను. 5 10 ఇంచెస్ లోపలికి అయితే ఫోల్డింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు 5 ఇంచ్ అంటే మనం లంగా హైట్ కొలుచుకోక ముందుకే ఇది చేయాలి. పెద్ద పిల్లలకైతే వర్కౌట్ కాదు, చిన్న పిల్లలకైతే వర్కౌట్ అవుతుంది. 5 ఇంచ్ అంటే నేను మొత్తం 10 ఇంచు లోపలికి వెళ్ళిపోయే విధంగానైతే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఒక మార్క్ అయితే వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇదంతా ఈ 10 ఇంచెస్ అనేది లంగా కిందికి వెళ్ళిపోయేది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, లంగా హైట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలంటే ఇలా ఫోల్డ్ చేసేయండి. మీకు ఖర్చు లోపల ఎంత కావాలనేది ఇప్పుడు చూసారు కదా. ఇది లంగా కిందికి ఇలా వెళ్ళిపోతుంది, లోపలనే ఉంటుంది. అదేవిధంగా కింద లంగా రౌండ్ కూడా మంచి ఇట్లా హైట్ బాగా వస్తుంది బుగ్గలాగా అనేది. ఇది మనం లోపల కనుక ఇలా క్లాత్ ఫోల్డింగ్ చేసి పెట్టుకున్న తర్వాతనే మనము లంగా హైట్ అనేది మెజర్మెంట్ అయితే తీసుకున్నాము. ఇది ఓన్లీ చిన్న పిల్లలకే యూజ్ అవుతుంది, పెద్దవాళ్ళకైతే కాదు. అయితే ఇప్పుడు లంగా హైట్ ఎంత మనం 22 అయితే తీసుకున్నాం హైట్. ఇప్పుడు 22 ఉందా చూద్దాం మనం. చూసారు కదా
22 ఇంచు. ఇప్పుడు ఇది లోపలికి పోగా మనం 22 ఇంచులు అయితే ఈ లంగా హైట్ అయితే తీసుకుంటున్నాం. అయితే అదే విధంగా ఇక్కడ మనము 1 ఇంచ్ అయితే మనం ఖర్చు కోసం కావాలి కదా, ఒక 1/2 ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా మీరు కుట్టే విధానాన్ని బట్టి అయితే తీసుకోండి ఖర్చు కోసం అనేది. నేనైతే 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం బాడీ దగ్గర అయితే కవరింగ్ అయితే చేసేస్తాను. నేను 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అయితే తీసుకోండి. ఇలాగనమాట. ఇప్పుడు దీన్ని కటింగ్ అయితే చేసేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఎక్కడ చేయాలనేది మళ్ళీ మనకు ఐడియా ఉండాలంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే, చూసారు కదా, మనము ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం మెజర్మెంట్ తోటి ఇక్కడ 2 కచ్చికలు అయితే పెట్టేసుకోండి. ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇది లాస్ట్ నుంచి అలా వస్తుంది. అంటే ఇక్కడ ఓపెన్స్ ఉంటాయి కదా, ఆ ఓపెన్స్ దగ్గర కనుక మనం పెట్టుకున్నట్టయితే ఇది దీని కిందికి ఇలా కుట్టేసుకోవాలన్నమాట. ఇలా అంతే, చాలా ఈజీ అండి లంగా కుట్టడం అనేది. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇట్లా ట్రై చేయండి, ఇంట్లో ఉన్న వాటితోటైనా ట్రై చేయొచ్చు. ఇప్పుడు అది ఎంత ఉంది, లంగా హైట్ వచ్చేసి మనకు ఇదైతే 2 మీటర్ పొడుగు ఉండే. నేనైతే ఇది ఆల్రెడీ బాడీ కోసం అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. అది 22 ఉంది కదా హైట్ వచ్చేసి, లంగా హైట్ 22 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఎప్పుడు కానీ ఇది లోపలిగా, ఇది మెయిన్ క్లాత్, ఇది లైనింగ్ క్లాత్ కాబట్టి దీనికంటే ఎప్పుడు ఒక 2 ఇంచులు పైకే ఉంచుకోవాలి. అలాంటప్పుడు నేను ఎంత పెట్టుకున్నాను చూసారా, 20 ఇంచులు అయితే ఉంచుకున్నాను అనమాట క్లాత్ అనేది. లైనింగ్ క్లాత్ వచ్చేసి 2 మీటర్లు అట్లే ఉంది, ఎక్కడ నేను ఓపెనింగ్ కటింగ్ అనేది చేయలేదు. అట్లే మొత్తం ఇది 2 మీటర్స్, ఇది 2 మీటర్స్ ఉందన్నమాట. అప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా, 22లో నుంచి వెళ్ళి మనం ఏం చేసామో ఒక 2 ఇంచులు మైనస్ చేసుకుంటే 20 ఇంచులు అయితే వచ్చిందనమాట. 20 ఇంచులు అయితే నేనైతే లంగా కోసం అనేది క్లాత్ అయితే సపరేట్ చేశాను. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, బాడీ మెజర్మెంట్ అంటే ఇప్పుడు లంగా బాడీ కాబట్టి దానికి తగ్గట్టు మనమైతే ఇదైతే తీసుకోవాలి. ఇప్పుడైతే ఇది 2 మీటర్స్ క్లాత్ అని అయితే చెప్పాను కదా, దీన్నైతే ఇలా 2 మడతలు ఈ విధంగానైతే ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత నేనైతే చెప్పిన నడుం లూజ్ వచ్చేసి 22 ఇంచులు. 22 ఇంచులు అయితే మనం కరెక్ట్ వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం అయితే 22 ఇంచులు ఉంది. ఇప్పుడు మన ఖర్చులకు అది గిన్న కావాలి కాబట్టి మనము 24 ఇంచులు 25 ఇంచులు కూడా అలా పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలకు కొంచెం ఫ్రీగా ఉంటే వాళ్ళకి వేసుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది కాబట్టి నేనైతే మొత్తం చూసారు కదా 26 ఇంచులు అయితే నేనైతే నడుము లూజ్ అయితే తీసుకుంటున్నాను. అంటే బాడీ నడుము దగ్గర వచ్చేసి 22 ఇంచులు అనేది వాళ్ళ కరెక్ట్ మెజర్మెంట్. నేను 26 ఇంచులు తీసుకుంటున్నాను బాడీకి కాబట్టి. ఓకేనా, ఇప్పుడు దీని ప్రకారమే అది కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు 26 ఇంచులలో ఎంత అవుతుంది మనకు, సగం ఫోల్డ్ చేసుకుందాం. 26 ఇంచులలో 13 వచ్చింది కదా, 13లో సగం చేస్తే ఎంత అవుతుంది, 6.5 ఇంచులు అవుతుంది. 6.5 అంటే మనం ఇంకా కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేసుకుందాం. 6.5 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అయితే వేసుకుందాం. అయితే ఇప్పుడు ఇక్కడ 6.5 ఎందుకంటే ఇప్పుడు ఈ లేయర్స్ ఉన్నాయి కదా, ఇవి 2 లేయర్స్, దీని కింద ఇంకో 2 లేయర్స్ ఉన్నాయి కదా, దాని ప్రకారం 4 లేయర్స్ అయితే కాబట్టి 4 మడతలుగా ఫోల్డ్ చేస్తే 6.5 మనకైతే మార్క్ అయితే వచ్చింది. అయితే ఇట్లా మార్క్ వచ్చినప్పుడు మనం ఏం చేసినప్పుడు 30లకి వెళ్ళి 22 హైట్ తీసుకున్నాం. 22 హైట్ తీసుకున్న తర్వాత మనకు మిగిలింది ఎంత ఉంటుంది, 8 ఇంచులే ఉంటుంది కదా. 8 ఇంచులు అనేది మనమైతే ఖర్చులతోటి ఇంకొక 1 ఇంచు యాడ్ చేసుకొని మొత్తం 9 ఇంచులు అయితే బ్లౌజ్ అంటే బాడీ హైట్ అనేది అయితే పెట్టుకోవాలి. బాడీ కుడతాం కదా లంగాకి వచ్చేసి, దానికైతే మొత్తం ఖర్చులతో కలిపి కిందికి ఒక 1/2 ఇంచు పైకి ఒక 1/2 ఇంచు కలుపుకుంటే 1 ఇంచు కలుస్తుంది. ఇవి 8 ఇంచులు మొత్తం కలిపి 9 ఇంచులు అయితే బాడీ హైట్ అవుతుంది అనమాట. నడుము లూజ్ వచ్చేసి 22 ఇంచులు అయితే ఉన్నదని చెప్పాను కదా, ఎందుకంటే ఇది బాడీ చిన్నపిల్లలు కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి. నేను కరెక్ట్ బాడీ మెజర్మెంట్ అయితే 22 తీసుకున్నా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళకి లూజ్ అనేది పెట్టాలి కాబట్టి మనం 4 భాగాలు కనుక చేసుకున్నట్టయితే, మనం టేప్తో కనుక కొలుసుకున్నట్టయితే మనకు 6.5కు పావు తక్కువ 7 ఇంచులు అలా వస్తుంది. ఇంకొక 1 ఇంచ్ అయితే ఖర్చుల కోసం అయితే తీసుకోండి. అలా 1 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకుంటే మనకి ఎంత అయితే మినిమం 8 వరకు అయితే వస్తుంది. నేను 7 వరకు మార్కింగ్ చేశాను, కటింగ్ మాత్రం 8 ఇంచులు చేశాను. షోల్డర్ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు అయితే 1.5 ఇంచులు అయితే తీసేసుకున్నాను.
అదేవిధంగా షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టాను. చంక డౌన్ వచ్చేసి 4 ఇంచులు అయితే తీసుకున్నాను. అదేవిధంగా నెక్ డౌన్ కూడా 4 ఇంచులే తీసుకున్నానండి. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి కొంచెం వాళ్ళకు అంతే. మళ్ళీ అందులో లోపల లంగా బాడీ కాబట్టి దానికి మాత్రం కొంచెం గల్ల పెద్దగానే ఉండాలి. అదేవిధంగా చంక లూజ్ కూడా పెద్దగానే ఉంటేనే బాగుంటుంది అనమాట. షోల్డర్ వచ్చేసి ఎంత తీసుకున్నా గల్ల వెడల్పు వచ్చేసి 1.5 తీసుకోవచ్చు. పిల్లలు లావు ఉండేదాన్ని బట్టి 2 ఇంచులు కూడా తీసుకోవచ్చు. నేనైతే 1.5 అయితే గల్ల విడతైతే వెడల్పు అయితే తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. చంక డౌన్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను. గల్ల హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను. ఇంత అనమాట. అయితే ఏంటంటే వీడియో ఫాస్ట్ ఎందుకు పెట్టానంటే ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది వీడియో, మీకు అర్థమైపోతుంది అనేసి అయితే ఇదైతే ఇలా అయితే మాట్లాడాను అనమాట. అయితే ఇప్పుడు నేను ఫోల్డింగ్ ఇప్పుడు లంగానైతే కుట్టేస్తున్నాను కదా, ఆ ఫోల్డింగ్ అనేది మనం కటింగ్లో అయితే చూపించాం కదా, మనం ఎక్స్ట్రా 10 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాము. అంటే మనకు పిల్లలు పెరిగినా కూడా మళ్ళీ కుట్లిప్పుకోవడానికి కావాలనేసి అయితే చెప్పిన కదా. ఇప్పుడు నేను వేసిన క్లాత్ ఫోల్డింగ్ చేసింది అయితే అదే కుట్ట అనమాట. లోపలికి ఆ 10 ఇంచ్ అయినా ఫోల్డ్ చేసి ఈ విధంగానైతే కుట్ట అయితే వేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ అయితే అయిపోయిన తర్వాత మనము ఇవి రెండు కలిపి ఏం చేయాలంటే లైనింగ్ మనం 2 మీటర్సే తీసుకున్నాం. లైనింగ్ కూడా అదే విధంగా లంగా కూడా అదే ఉంది కదా, కాబట్టి లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే ఇలా జాయింట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం 2 ఫోల్డ్ చేసి మిడిల్కి అయితే ఒక చిన్న కచక పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ టక్స్ పెడుతున్నాం కదా, సగం వరకు వచ్చే వరకు బాడీ మెజర్మెంట్కి ఒక లైన్ కరెక్ట్ ఉందా లేదా అనేది, అంటే ఒక సైడ్ వెనుక భాగం ముందు భాగం 2 పార్ట్స్లు చేసినాం కదా బాడీ వచ్చేసి, అయితే ఒక సైడ్ కరెక్ట్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఈ టక్స్ పెట్టే ముందుకే మిడిల్ పాయింట్ చూసుకొని ఒక చిన్న టక్స్ అయితే కచక అయితే పెట్టేసుకోండి. మిడిల్ పాయింట్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అలా కుట్టిన తర్వాత ఏమన్నా ఎక్క తక్కువ వస్తే మీరు మళ్ళీ కొంచెం కుట్టిప్పి అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలా నాకైతే బాడీ మెజర్మెంట్కి వచ్చేసి నడుం బ్లౌజ్కు ఈ క్లాత్కి వచ్చేసి అంటే బాడీకి వచ్చేసి కరెక్ట్ సెట్ అయిపోయింది. కొంచెం లాస్ట్లో కొంచెం తక్కువ పడింది, దానికి మళ్ళీ నేను కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. అయితే ఇలా బాడీ పార్ట్ అయితే ఈ విధంగా లాస్ట్ కార్నర్లో అయితే ఫోల్డింగ్ చేసుకొని మనం చీర కొంగులు ఎలా కుడతామో అదే విధంగానైతే ఈ విధంగానైతే స్టిచ్చింగ్ అయితే వేయండి. నేను దీనికి వచ్చేసి సేమ్ కలర్ అయితే పెట్టలేదు, థ్రెడ్ లంగా కలరే పెట్టాను, లోపలనే ఉంటుంది కదా అనేసి. ఇలానైతే 2 వెనకగల్లా ముందుగల్లా సేమ్ తీసుకున్నాను. ఎందుకంటే బ్లౌజ్ వచ్చేసి కొంచెం మీదుకుంటుంది నెక్, అందుకని గల్లలు కొంచెం కిందికి పెట్టుకుంటే మనకు లోపల ఫ్రాక్ లంగా బాడీ నెక్ వచ్చేసి కనిపించదు. కాబట్టి కొంచెం హైట్ అనేది ఎక్కువనే తీసుకోండి ఎప్పుడన్నా మీరు గల్లలు అంటే ఇట్లా బాడీ ఉన్న లంగలకైతే అట్లా తీసుకోవచ్చు అనమాట. అయితే ఇట్లానైతే ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం స్టిచ్చింగ్ జాయింట్ చేసిన తర్వాత. ఇలా చెక్ చేసుకున్నట్టయితే ఏమాత్రం మీకు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు దాన్ని ఇంకా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి అయితే ఇలా లోపలికి మలిచి కుట్టు అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా బాడీ క్లాత్ మెయిన్ క్లాత్ అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి, డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. మీరు ఇప్పుడు ఒకవేళ పిల్లల డ్రెస్సులు ఎవరైనా సరే మీరు కుడతా అని అనిపించినప్పుడు అంటే లంగా జాకెట్లు అలాంటివి ఏదైనా కుడతా అంటే మీరు పిల్లలు వేసుకుంటారు కదా, వేసుకున్న ఏదైనా మీరు రెడీమేడ్గా తెచ్చిన ఫ్రాకు లేదంటే టీ షర్టు అలాంటివి ఉంటాయి కదా, అంటే వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉన్న సైజు తీసుకొని దాన్ని బట్టి మెజర్మెంట్ అయితే తీసుకోవచ్చండి. బాడీ కొలతలు లేకున్నా కూడా నేనైతే ఇదైతే బాడీ కొలతలతోటే తీసుకున్నాను. ఒకవేళ బాడీ కొలతలు కూడా తీసుకోవాలంటే వాళ్ళ టేపు పెట్టిన తర్వాత కొంచెం ఫ్రీగా తిరిగేటట్టు ఉండాలి టేప్ అనేది, అప్పుడు అలా ఖర్చులు కరెక్ట్ వస్తుంది. బ్లౌజ్కి తీసుకున్నట్టు తీసుకోకుండా కరెక్ట్ కొంచెం లూజ్ తీసుకోవాలి పిల్లలకైతే. ఇలా జాయింట్ అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ సైడ్ కుట్టు అయితే ఒకటైతే ఇలా లాగేసేయండి. అయితే నేను ఇక్కడ నేను చెప్పాను ముందు వీడియోలో కూడా చెప్పాను, నేను ఫస్ట్ టైం క్యాన్ వేసి ఫస్ట్ టైం కుడుతున్నాను అయితే చెప్పాను కదా. అయితే ఏంటంటే నేను క్యాన్ వేయడం అనేది మర్చిపోయాను, అసలు ఫస్టే వేయాలి ఇది కుట్టుకోక ముందుకే. తర్వాత నాకు గుర్తుకొచ్చింది, అరే నేను క్యాన్ వేయలే కదా అనేసి. ఆ తర్వాత ఏంటంటే ఇక స్టిచ్చింగ్ చేసింది ఎందుకు ఇప్పాలి అనేసి ఇలా క్యాన్ అయితే స్టిచ్చింగ్ అయితే జాయింట్ అయితే చేసుకున్నాను మొత్తం అయితే. సేమ్ ఇది కూడా మన లంగా కుచ్చులు పెట్టినట్టుగానే మనకి ఎంత వరకు కావాలంటే ఇప్పుడు మనం గేరా ఎంత తీసుకున్నాం 2 మీటర్లు తీసుకున్నాం కదా, ఆ రౌండ్ మొత్తం 2 మీటర్లు వచ్చేలాగా ఈ క్లాత్ని అయితే ఇలానైతే కుచ్చులు అయితే పెట్టేసేయండి. పెట్టిన తర్వాత నేను చూసారా ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ కంటే ఇంకొక 1/2 ఇంచ్ అలా 1 ఇంచ్ 1/2 ఇంచ్ పైకి అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే కిందికి అనేది వస్తే పిల్లల కాళ్ళకు గుచ్చుకుంటుంది కదా. ఈ కాళ్ళ సైడ్ పెట్టకుండా ఈ క్యాన్ వచ్చేసి ఇటు మెయిన్ క్లాత్ ఇటు లైనింగ్ మిడిల్లో ఉండేలాగా చూసుకోండి. మీకు ఐడియా ఉంటుంది, కొత్త వారికి అయితే చెప్తున్నాను. నాకైతే పెద్దగా బుగ్గ వచ్చినట్టు అయితే అనిపించలేదు, మరి ఎందుకో తెలియదు, దీన్ని ఎక్కువ వేయాలనో తెలియదు. 1 మీటర్ అయితే తెప్పించాను, అందులో 3 లేయర్స్ లాగా కట్ చేసి
ఈ విధంగానైతే ఈ మొత్తం లంగాకి వచ్చేటట్టు అయితే స్టిచ్చింగ్ అయితే వేసాను అనమాట. అంటే పిల్లలు వేసుకుంటే బుగ్గలా ఉంటుందేమో, నాకైతే ప్రజెంట్ కొంచెం తక్కువనే అనిపించింది. మొత్తం ఉన్న క్యాన్ అయితే మొత్తం దానికే పెట్టేశాను అనమాట. ఇలా స్టిచ్చింగ్ అయితే వేసాను. అయితే నేనైతే 2 లంగాలు కుట్టిన అనమాట. ఈ క్యాన్ అనేది నెక్స్ట్ లంగకైతే ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకున్న, లైనింగ్కి స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే మళ్ళీ క్లాత్ అయితే జాయింట్ చేయండి. చిన్నదానికైతే నేను అట్లనే కుట్టిన, ఫస్ట్ టైం కుట్టింది కొంచెం మిస్టేక్ అయింది అంతే అనమాట. ఇలాగనమాట 2 అయితే కుట్టాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి చిన్నపిల్లలది. అదేవిధంగా బ్లౌజ్ కూడా కావాలన్నా వీడియో కామెంట్ చేయండి. ఇంకా కటింగ్ చేయాలి, ఎందుకంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్.